ఎక్స్పోజ్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన అశోక్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో పేలుడు ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్. ప్రీమియర్ కంపెనీ యాజమాన్యం భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ స్వలాభం కోసం కుమ్మక్కై కంపెనీ యాజమాన్యానికి అండగా ఉంటూ కార్మికుల ప్రాణాలు పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పెద్ద కందుకూరు, కాటపల్లిలోని ప్రీమియర్ కంపెనీలలో పేలుడు ఘటనలు జరిగితే బాధిత కార్మికులకు కంపెనీ యాజమాన్యం నష్టపరిహారం అందిస్తుంది తప్ప ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాటపల్లి ప్రీమియర్ కంపెనీకి కరెంటు పునరుద్ధరించకపోవడంతో కంపెనీలు మూతపడి కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే కరెంటు పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కాటపల్లి జరిగిన ప్రమాదంలో అందరికీ తెలిసిన విషయమే. మేము కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. ఇందులో కంపెనీ మూతపడడానికైనా కారకులైనటువంటి అధికార పార్టీ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, కనీసం పరామర్శించరాని ఎంపీ ఈనాడు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై ఈనాడు ఎలక్ట్రిసిటీ పేరుతోని కంపెనీ మూతపడేసి ఆ యొక్క కంపెనీ కార్మికులను రోడ్డు పడిచేయడం కారకులైన ఎమ్మెల్యే, ఎంపీ. అదేవిధంగా కార్మికుల భద్రత లేకుండా కార్మిక చట్టాలను కార్మికులకు అమలు చేయకుండా యాజమాన్యం, ఇటు ప్రతిపక్షం ముగ్గురు కూడా ఈనాడు ఈ ప్రాంత యువకులతోని కార్మికులతో చిలగాటమాడుతున్న భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికైనా కార్మికుల జీవితాలతో చిలగాటమాడిన పార్టీలు యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. లేనట్టయితే భారతీయ జనతా పార్టీ తరఫున కంపెనీ ముట్టడి చేస్తాం. యాజమాన్య యొక్క కార్మికులకు రక్షణ కల్పించాలి, వారి ప్రాణానికి రక్షణ కల్పించాలి, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ గత 3-4 రోజుల నుంచి రెండు పార్టీల మధ్య నడుస్తుంది చూస్తున్నాం. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఈనాడు కార్మికుల పక్షాన మాట్లాడుతున్నా, యాజమాన్య పక్షాన పరోక్షంగా ప్రత్యక్షంగా యాజమాన్యానికే సపోర్ట్ చేస్తుందని భారతీయ జనతా పార్టీ మేము రెండు పార్టీలు అంటా ఉన్నాం. ఈ ప్రాంతం యువకులు పిట్టలలో రాలిపోతుంటే ఈ యాజమాన్యం మీద చర్య తీసుకోమని ఏ ఒక్క పార్టీ అంటే లేదు. ఈ టెక్నీషియన్ కరెక్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతం యువకులకు సంబంధించిన 300-400 రూపాయలు కూడా వేతనం పడతలేదు. వాళ్ళు వేతనాలు ఇవ్వాలనట్లేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తారు తప్ప కార్మికులను ఈ ప్రాంత యువకులు అడ్డం పెట్టుకొని యాజమాన్యాన్ని మాత్రం డిమాండ్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేము ఇటు పార్టీలకు అటు యాజమాన్యానికి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ నిరుద్యోగ యువత ఎక్కువ ప్రాంతం, మీ కంపెనీ ప్రమాదమైన ఇక్కడ ఆహ్వానించడం, మా యువకులకు రక్షణ కల్పించండి, మా యువకులకు ఉపాధి కల్పించండి, ఈ ప్రాంత ప్రజలు కాపాడవలసిన బాధ్యత కంపెనీ మీద ఉంది. దీని అందరం కూడా అన్ని పార్టీలు కూడా స్థానిక ప్రభుత్వ సంబంధించిన అధికారులు కూడా దీన్ని సహకరించాలి, స్థానిక నాయకులు కూడా సహకరించాలి. మా యొక్క ప్రాంతం యువకులకు కార్మికులకు ఎక్కడ కూడా ఆటంకం జరిగినా భారతీయ జనతా పార్టీ ఊరుకునే లేదు. మీ ఎంబడి పడతాం. మీ ఎక్కడికైనా మీ యొక్క మా కార్మికులకు ఇబ్బంది చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిమాండ్ చేస్తూ దీనికి బాధ్యతలైన ఏదైతే కంపెనీలో ఈ రెండు కందుకూరులో కానీ అక్కడ కాటపల్లిలో జరిగిన ప్రమాదాలకు ఎవరో గుర్తించి వారి మీద చర్య తీసుకోవాల్సిందే, ఎంపీ మీద కేసు ఫైల్ చేయవలసిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్.
Call to 9100885551 9100885559.